అందరికీ నమస్తే అండి. దాదాపుగా 30 ఏళ్ల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో పిల్లల్ని కనడం మీద హద్దులు విధించారు, పరిమితులు విధించారు. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దుగాక వద్దు అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పుడితే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చట్టం తీసుకొచ్చారు. సో అట్లా పిల్లల్ని కనొద్దు అని చెప్పి జనాభా నియంత్రణ పాటించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఎంకరేజ్ చేశారు. సో ఇదంతా చంద్రబాబు గారే చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనండి అని పదే పదే చెప్తున్నారు. 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారు. ఓపెన్ మీటింగ్స్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్పారు, పిల్లల్ని కనండి. పైగా పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తారు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు భారీగా. సో ఎందుకు ఆయన అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది పిల్లల్ని కనమని అంటే, కొంచెం ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది ఒక 2 ముక్కలు వింటూ నేను దీని మీద ఒక సింపుల్ అనాలిసిస్ చెప్తాను. ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తా ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది రెండో చేయండి కానీ 2 కంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర సరే, ఆయన ఏం చెప్పారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ అది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో ఎందుకు పిల్లల్ని కనమంటున్నారంటే, మీరు స్క్రీన్ మీద ఒకసారి చూస్తే మన దగ్గర ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేట్ మన దగ్గర 1.5. అంటే సగటున ఒక మహిళ, ఒక వివాహిత, ఒకటి అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, 100 మంది వివాహితులు 150 మంది పిల్లల్ని కంటున్నారు. 100 మంది వివాహితులు 150 మంది పిల్లల్ని కంటున్నారు మన రాష్ట్రంలో. కానీ దేశం మొత్తం మీద 100 మంది వివాహితులు 210 మంది పిల్లల్ని కంటున్నారు. సంతానోత్పత్తి రేటు దేశవ్యాప్తంగా 2.1 ఉంది, మన రాష్ట్రంలో మాత్రం 1.5 ఉంది. ఉత్తరప్రదేశ్లో 3.9, బీహార్లో కూడా ఆల్మోస్ట్ 3.9. అలా నార్థన్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏమో 3.5 కంటే ఎక్కువ ఉంది. రాజస్థాను, బీహారు, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో. మన దగ్గరేమో బాగా తక్కువ ఉంది. సో మన వాళ్ళు పిల్లల్ని కన్నా మానేశారు, జనాభా నియంత్రణ బాగా పాటించారు. దాంతో ఇప్పుడు అన్ని రకాలుగా జనాభా ప్రాతిపదికన ఇచ్చే స్థానిక సంస్థల ఈ నిధులు ఉంటాయి కదా, ఆర్థిక సంఘం నిధులు, ఆ నిధులు సరిగ్గా రావట్లేదు. అండ్ రేపు పొద్దున నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దానిలో కొంత సంఖ్యాపరంగా అన్యాయం జరుగుద్ది. అన్నిటికంటే అతి ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే, వయోభారం పెరిగిపోయి సగటు ఏజ్ అంటే వృద్ధులు ఎక్కువ మంది అయిపోతారు, వృద్ధాప్యం ఎక్కువ మంది అయిపోద్ది అనమాట. మీరు చూస్తే ఫెర్టిలిటీ రేట్ 1.5 ఇన్ ఏపీ, 2.0 ఇన్ ఇండియా. అండ్ మీడియన్ ఏజ్ 32.5 ఇన్ ఆంధ్రప్రదేశ్, 28.4 ఇన్ ఇండియా. అంటే మన ఆంధ్రప్రదేశ్లో సగటు వయసు ఉన్న జనాభా సగటు వయసు 32.5 సంవత్సరాలు. ఇండియా మొత్తం మీద చూసుకుంటే 28.4 సంవత్సరాలు. అలాగే 60 ఇయర్స్ అబోవ్ పాపులేషన్ మన ఆంధ్రప్రదేశ్లో 10% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 10% మంది ఉన్నారు. 2047 నాటికి ఈ సంఖ్య 23% చేరుద్దంట. అంటే చాలా కష్టమేగా. అంటే సుమారుగా పావు వంతు, ప్రతి 4గురిలో ఒకరు వృద్ధులే ఉంటారు. అంటే వృద్ధ జనాభా పెరిగిపోద్ది. సో అంటే కొంత శక్తి కోల్పోతారు, పని చేయలేరు. సో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. సో దానివలన అన్ని రకాలుగాను నష్టమే. ఉత్పత్తి తగ్గిపోద్ది, జీడిపి తగ్గిపోద్ది, అన్ని రకాలుగాను నష్టమే. ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా ఇండియా మొత్తం మీద 37% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 31% ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో సంతానోత్పత్తి పెరగాలి, పిల్లల్ని కనాల్సిందే. మన రాష్ట్రంలో కూడా మోర్ దాన్ 2%, అంటే ఒక్కొక్క మహిళ 2 లేదా 3 కనాలి అనేటట్టు ఒక పాలసీ తీసుకొచ్చారు ఈరోజు. అదే పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్ అని కూడా ఒకటి అనౌన్స్ చేస్తూ కాంప్రహెన్సివ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి బర్త్ ఇన్సెంటివ్ అంటే సెకండ్ చైల్డ్ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు ఆ తల్లి ఖాతాలో వేస్తారంట. అలాగే న్యూట్రిషన్ పోషకాహారం కోసం ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తారంట 5 సంవత్సరాల పాటు.
అలాగే శిక్ష ఎడ్యుకేషన్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ 18 ఇన్ పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. 18 ఏళ్ళు వచ్చే వరకు పూర్తిగా ఉచిత విద్య అమలు చేస్తారంట. అలాగే కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, కుటుంబం మొత్తానికి బీమా సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వమే. అండ్ ఏఆర్టీ సబ్సిడీ, ఐవీఎఫ్ సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్, త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవసరమైతే ఐవీఎఫ్ సపోర్ట్ కూడా ఇస్తారని చెప్పారు సీఎం గారు. అండ్ వెల్నెస్ లీవ్ 50,000 బెనిఫిట్స్ ఫర్ 50,000 రిటైరింగ్ ఎంప్లాయీస్. ఇట్లా అన్ని రకాలుగా కూడా పిల్లల కంటే ఇన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి సీఎం గారు ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానాన్ని, పాపులేషన్ పాలసీ ఒకటి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారనమాట. ఎందుకు ప్రవేశపెడుతున్నారు అనే కారణం చెప్తూ, దాని ఉద్దేశాలు చెప్తూ, పిల్లల కంటే ఇచ్చే లబ్ధి బెనిఫిట్స్ చెప్తూ ఒక రకంగా ఎంకరేజ్ చేశారు. కంప్లీట్గా రాష్ట్ర ప్రజలకు ఒక క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చారు. సో ఎందుకు ఆయన పిల్లల్ని కనమంటున్నారు, అసలు దీనిలో ఏముంది అనేది నేను గతంలో వీడియో చేశాను. మనకు నష్టం ఏంటనేది క్లియర్గా చెప్పాను. దాన్ని నేను కొంచెం క్లియర్గా రేపు పొద్దున ఒకసారి క్లియర్ కట్ అనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ.